బిడ్డలారా, యేసుక్రీస్తు పుణ్యనామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మన తండ్రి అయిన దేవుడు మనతోటి ఆదికాండము 42వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనతో మాట్లాడతలంచారు. వాక్యం చూద్దాము. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కల జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితురని వారితో ననగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయము 9వ వచనం అండి. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, యోసేపును గుర్తుపట్టకపోవటానికి యోసేపు ఐగుప్తుల యొక్క వస్త్రధారణలో ఉన్నాడు కాబట్టి అతని అన్నలు అతను గుర్తుపట్టలేదు. కానీ అతనైతే వారిని గుర్తుపట్టి తాను వారిని చూడగానే అతను కనిన కళను జ్ఞాపకం చేసుకున్నాడండి. తను కనిన కళ వలనే అతను వారికి తెలియపరచడం వలన వారు అసూయతో అతన్ని అమ్మివేయటం వలన ఈ రాజ్యంలోకి అతను ఒక అధిపతిగా కాగలిగాడు. తండ్రి అయిన దేవుడు మనందరి పట్ల కూడా అలా ఒక కళ ఇస్తారు, లేదా మనకి దర్శనం ద్వారా మనతో మాట్లాడతారు. వాక్యం చదువుతుండగా మన పట్ల ఆయన ఏ ఉద్దేశము కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకంటే మనల్ని ఆయన ఉద్దేశించినటువంటి ఆ యొక్క ప్రణాళికలోకి మనల్ని చెక్కుతూ ఉంటారు, శిక్షణ ఇస్తూ ఉంటారు. అదే విధముగా యోసేపుకు కళ ఇచ్చారు. ఆ కళని సఫలము చేయటానికి అతను ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ కళ గురించి చూద్దాము. యోసేపుకి 15 సంవత్సరాలు ఉంటాయి. మరి అతను కలకని ఆ కళను గురించి తన అన్నలతో చెప్పడానికి 7వ వచనంలో చెప్తున్నాడు కదా. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అనగా తను నిలబడి ఉండగా తన అన్నలు అతనికి సాష్టాంగ పడినట్టుగా ఆ కళ చూశానని చెప్పినప్పుడు, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారవగుదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టడానికి కారణం ఏమిటంటే, యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన అంగీని కుట్టిచ్చిస్తారు. అది ఈ అన్నలు చూసి అతని మీద అసూయ కలుగుతుంది. అందుకని ఈ కళను చెప్పగానే వాళ్ళకి మరింత పగపట్టారట. అలాగే ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ వచనాల ద్వారా మనకి ఇక్కడ అవగతమవుతుందండి, మన దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండి, ఎవరమవుతే యోసేపు లాగా మరి ఉన్నత స్థానంలోకి వెళ్ళకముందు అతను ఎలా అయితే ఎన్నో సమస్యల్ని ఎన్నో కష్టాలు పడ్డాడు. అతను ఆ కష్టాలన్నీ పడినా ఏదైతే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలోకి ఆయన అతన్ని తీసుకుని వెళ్ళారు. అలాగే ఈ రోజున మరి వాక్యం వింటున్నటువంటి మనలో ఎవరమో మరి ఆ ప్రణాళికలోకి వెళ్ళటానికి ముందు నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని మనము నలుగుతున్నామో, కృంగిపోతున్నామో, దేవుడు అందుకనే మనతో మాట్లాడుతున్నారండి. అలాగున మన జీవితంలో కూడా దేవుడు చేయి తలంచారు. అందుకనే యోసేపు గురించి మనకు వివరిస్తూ ఆయన ఏమంటున్నారంటే, యోసేపు కళ కన్నాడు. ఆ కళ చెప్పినప్పుడు అన్నదమ్ములు అతన్ని శ్రమ పెట్టి విద్యానీయులకు 20 వెండి నాణాలకు అమ్మేస్తారండి. యోసేపుని ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతి పోతీఫరు కొని అతని దగ్గర పనిచేస్తున్నప్పుడు అతను భార్యను ఆమె శారీరక కోరికను తీర్చలేదని అతను అబద్ధం చెప్పినప్పుడు చెరసాల్లోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా యోసేపు ఏ పరిస్థితుల్లోకి తను వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకి దేవుడు కటాక్షము కలిగేను అనే మాట వ్రాయించారండి. 2 చోట్ల నేను చదువుతాను. 39వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అలాగే యోసేపు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు కూడా 21వ వచనములో, అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి
కటాక్షము కలుగునట్లు చేసెను. అతను నలుగుతున్న పరిస్థితిలో కూడా దేవుని పట్ల తన విశ్వాసము స్థిరముగా ఉన్నది కనుక అతను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కళ నెరవేర్చే దేవుడై ఉన్నారని మొదటిసారి ఎలా అయితే విశ్వాసముతో ప్రకటించాడో అదే విశ్వాసముతో అతను నలుగుతున్న పరిస్థితిలో, అతను హింసించబడుతున్నప్పుడు, అతను బానిసగా అమ్మబడుతున్నప్పుడు, నగ్నంగా ఆ సంతలో నిలబడినప్పుడు కూడా అతని మనసులోకి దేవుడిచ్చిన కళ మాత్రమే ఉంది. అందుకని ఆ కళ నెరవేర్చబడటానికి పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి చెరసాల్లోకి వెళ్ళిన చెరసాల అధిపతికి కూడా కటాక్షము కలిగేటట్టుగా చేశారు. మనము కూడా మనకిచ్చిన దర్శనాన్ని, మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశము మనము గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో మన నలుగుతున్న పరిస్థితికి మన హృదయము దుఃఖించక, మన హృదయము కృంగిపోక ఆ కళ వైపే, ఆ దర్శనము వైపే, దేవుడిచ్చిన వాగ్దానము వైపే మన దృష్టి కేంద్రీకరించినట్లయితే మన పట్ల, మన చుట్టూతో ఉన్న పరిస్థితులకి తండ్రి అయిన దేవుడు కటాక్షము కలుగునట్లుగా మన అధికారులకు కావచ్చు, లేదా దేవుడే కనికరించి ఆ పరిస్థితుల్లో మనము నలిగిపోకుండా బయటికి తీసుకుని వచ్చే పరిస్థితులను ఆయన ఏర్పాటు చేస్తారండి. ఈ యేసేపు ద్వారా దేవుడు మనతో ఈ దినమున కృంగిపోవద్దు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యేసేపుకి ఎలా అయితే 15 ఏళ్ల వయసులో నేను ఇచ్చిన ఆ కళను నెరవేర్చడానికి అతను ఆ ప్రాసెస్లో ఎందుకు వెళ్ళాడు అంటే, అతను రాజు తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక స్థానంలోకి అతను వెళ్ళాలి కాబట్టి ఈ ప్రాసెస్ అతను తీసుకుంటూ వెళ్ళి ఆయన శిక్షణ ఇస్తూ ఒక తర్ఫీదు ప్రకారం అతను తీసుకుని వెళ్ళి ఉన్నత స్థానంలో ఉంచారండి. దాన్ని చూద్దాం. ఆ ఫరో రాజు కనిన కళలకి ఇతను చెరసాల నుంచి పిలిపించబడి ఆ కళ యొక్క భావం చెప్పి జ్ఞానము కలిగిన వ్యక్తులు మీరు నియమించండి అని అన్నప్పుడు రాజు అంటున్నాడు కదా, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీవలే వివేక జ్ఞానము కలవారును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యేసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పెను. ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా యేసేపు ఉన్నత స్థానంలోకి వెళ్ళాడండి. ఆ ఉన్నత స్థానంలోకి వెళ్ళటానికి గొప్ప శ్రమలలో అతను వెళ్ళాడు. కానీ ఏదైతే దేవుడు మొదట కళ ఇచ్చారో ఆ కళ ఆ విధముగానే నెరవేర్చబడి అన్నలందరూ వచ్చి అతనికి సాగిలి పడతారు. మేము నీ దాసులు అని చెప్తారు. అదే కదా మాట్లాడారు 10వ వచనంలో. అయితే వీళ్ళని అంటాడు కదా, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అనే ప్రేమతో నిండినటువంటి యేసేపు హృదయము మరి మనం ఇక్కడ గమనించాలి. మనము కూడా మన శ్రమలలో మనం ఎవరిని కూడా తృణీకరించటం కానీ, మనం వెళ్తున్న ఆ ప్రాసెస్ లో మనం ఏదో అయిపోతుందని మనము కంగారు పడటం అనేది లేకుండా తండ్రి అయిన దేవుడికి మనము విశ్వాసముతో ప్రార్థనాపూర్వకమైన జీవితంలో మనము జీవించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికని ఆయన మన జీవితంలో నెరవేరుస్తారండి. మీకా గ్రంథంలో కూడా కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. మన పరిస్థితులు అలాగే కనపడుతున్నాయండి. ఎందుకంటే అన్యులైనటువంటి మనల్ని మనము యేసు ప్రభువుని తెలుసుకున్నాము, ఆయన మాకు రక్షకుడుగా ఉన్నారని మనం చెబితే మన రక్త సంబంధికులు, మన స్నేహితులు కూడా మనల్ని ఎగతాళి చేస్తూ ఎన్నో మాటలు అంటూ ఉంటారు. వారు అనిన మాటల్ని మనం విని బాధపడక మనము తెలుసుకున్న దేవుడు గొప్ప దేవుడని, గొప్ప రక్షకుడని విశ్వాసముతో మనము జీవించడానికి మీకా గ్రంథములో పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి ఇంకొక మాట, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను. ఆయన జయమిచ్చే దేవుడుగా ఉన్నారు కనుకనే ఈ మాట మన కొరకు ఇక్కడ రాయబడుతుంది. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. మనం అలాంటి విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. రక్షకుడుగా ఉన్న యేసు ప్రభు నా కొరకు బలి అయ్యారు. ఆయన చెందించిన బలిలో నాకు విడుదల ఉంది. ఆయన నా కొరకు విమోచకుడుగా ఈ లోకంలోకి వచ్చారని మనము చెప్పటానికి విశ్వాసం లేకుండా భయములోనే ఉండిపోతామని. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. మనం ఎప్పుడైతే ఆయన యందు నమ్మకం ఉంచుతామో, విశ్వాసం ఉంచుతామో మనము సురక్షితముగా ఉండగలము. మన బంధువులలో మనము విమర్శించబడవచ్చు,
లేదా ఎక్కిరించబడవచ్చు. కానీ ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసముతో ఉంటామో అప్పుడు ఉంటాం కదండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అదే పరిస్థితి నేను ఎదుర్కొని ఉన్నానండి. మా యొక్క కమ్యూనిటీలో నన్ను ఎంతో, నేను క్రీస్తుని నమ్మాను అని నా పిల్లల్ని ఎంతో హింసించారు. నేను సింగిల్ పేరెంట్గా ఉండటం వలన మీ అమ్మాయి మతంలో కలిసిపోయింది అది అని చాలా మాటలు మాట్లాడారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. కానీ ఎప్పుడైతే యెహోవా యందు నమ్మకం ఇచ్చామో అందరిలోనూ మమ్మల్ని తలగా ఉంచారు. మనందరి పట్ల దేవుడు ఒక్కటే ప్రణాళిక కలిగి ఉన్నారు. ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశము. యేసేపుని ఏ విధంగా అయితే హెచ్చించారో ఈ దినం మనల్ని అదే విధంగా హెచ్చించాలని దేవుని యొక్క ఉద్దేశము. ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, నా జీవితంలో చేసిన దేవుడి మా అందరి జీవితాల్లో చేస్తామని విశ్వాసముతో మేమందరము కలిసి నాయన మీకు బ్రతిమలాడుకుంటున్నాం. మా పట్ల, మా బిడ్డల పట్ల ఆ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చబడి యేసేపు వలె ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని తీసుకుని వెళ్తారని విశ్వాసముతో మీకు వందనములు తెలియపరచుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.